ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే సేంద్రియ ఉత్పత్తులను మన జీవన విధానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రైతు సాధికార సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వాటి ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులు వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తమ స్టాల్స్ ను ఇక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్లో లభించే పోషకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం అన్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క స్టాల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన ఎవరైతే దాని స్టాల్స్ అమ్ముతున్నారో వాళ్ళు కూడా ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండ 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నడుస్తుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో వాళ్ళ అనుభవాలు, అలాగే ఏ విధంగా వాళ్ళు లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రేపు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి ఏదైతే మన సాంప్రదాయ వైద్య చికిత్సలకు సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సిద్ధ, ఆయుర్వేద, యునాని, అలాగే యోగా వీటిపైన నిష్ణాతులు మాట్లాడతారు. అలాగే చికిత్స కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, అయితే వాణిజ్య సంస్థలు కొన్ని ఈ రంగంలోకి ప్రవేశించి వాటి ధరలను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి పరిష్కారం అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరగాలన్నారు. తద్వారా తక్కువ ధరకే ఉత్పత్తులు లభిస్తాయన్నారు. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ, కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని దాని నుంచి కొద్దిగా మన రాష్ట్రాన్ని మనం దూరం చేయాలి అని అంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. దీంట్లో వచ్చేటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా కృషి చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా రైతుల్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క రేటు చాలా తక్కువ అన్నది ప్రచారం జరగాల్సిన అవసరం. సో తక్కువ ఎందుకంటే ఇందాక కొంతమంది చెప్పినట్టు 25 సెంట్లలో 25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రంగం అని చెప్పాలి.